హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే, ఆ 37 మంది దండగే పార్టీ కోసం పనిచేయరు, ప్రభుత్వానికి అక్కరకు రారు, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వరు, అప్పగించిన బాధ్యతలు బేఖాతరు చేస్తారు, స్వలాభమే తప్ప ప్రజా ప్రయోజనం వాళ్ళకు అసలే పట్టదు, సో నిధులు లేవంటారు, విలాసాలకు వెచ్చిస్తారు, పర్యటనల పేరిట విహారానికి ప్రాధాన్యం ఇస్తారు, సిట్ అధికారులతో తరచూ విభేదాలు, అవినీతి అధికారులకు ప్రోత్సాహం, పర్సంటేజీలు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు తీసుకొస్తారు, కార్పొరేషన్ కార్యాలయమే అడ్డాగా దందాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు పైరవీలు, సీఎం సతీమణి అండ ఉందంటూ మంత్రులపై కమెంట్లు, ఇది కార్పొరేషన్ల చైర్మన్ల వాలకం, నివేదిక తెప్పించుకున్న ముఖ్యమంత్రి, తదుపరి చర్యలపై సమాలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ లో ఎబోలా కలకలం సృష్టిస్తుంది. శంషాబాద్ లోని సుడాన్ ప్రయాణికుడికి ఎబోలా లక్షణాలున్నట్టు కూడా గుర్తించారు. గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తనను తరలించినట్టు తెలుస్తుంది. సో పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి నమూనాలు పంపించినట్టు కూడా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ లో 3 అనుమానితులను గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు అంటూ కూడా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూముల విలువల సవరణతో 1,400 కోట్ల అదనపు ఆదాయం రానుంది అంటూ 18,500 పూరి గుడిసెల వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఖాయం అంటూ కూడా తను స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే కృష్ణమ్మ జలాలతో పాలమూరుకు పచ్చదనం, మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతలతో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి భూసేకరణ చేపట్టాలి అంటూ తెలిపారు. ప్రాజెక్టుల పురోగతికి భూసేకరణే కీలకం అంటూ తెలిపారు. నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలి అంటూ సూచించారు. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలంటూ కూడా తను తెలిపారు. నేడు జడ్చర్లలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. సో తెలుగు ప్రభ దినపత్రికకు 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వి హనుమంతరావు. సో ఇక్కడ చూసుకుంటే ఉద్యమకారులందరికీ సముచిత గౌరవం అంటూ కూడా ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకే తెలిపారు. సో ఆన్లైన్, ఆఫ్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తామంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర చారిత్రాత్మకం అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వి సెంటిమెంట్ డ్రామాలు అంటూ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం 13 లక్షల కోట్ల సహకారం అందించింది అంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే యుద్ధం ముగించాల్సిందే తీర్మానాన్ని ఆమోదించిన అమెరికా ప్రతినిధుల సభ, ఇరాన్ పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పర్యటన చేయనున్నారు. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. ఇక్కడ చూసుకుంటే ఇరాన్ యుద్ధం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని ఆదేశిస్తూ యుఎస్ ప్రతినిధుల సభ బుధవారం ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇది తీవ్ర రాజకీయ దెబ్బగా పరిణమించినప్పటికీ ప్రస్తుతానికి ఇది ప్రతిష్టాత్మక చర్యగానే నిలవనుంది. ఎందుకంటే ఈ తీర్మానం ఒకవేళ సెనెట్ ఆమోదం పొందిన అధ్యక్షుడు ట్రంప్ తనకున్న వీటో అధికారంతో దీనిని తిరస్కరించే అవకాశం ఉంది. ప్రతినిధుల సభలో అధికార రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ ట్రంప్ కు చెందిన 4 రిపబ్లికన్ సభ్యులు ప్రతిపక్ష డెమోక్రాట్లతో చేతులు కలిపి బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. దీనితో ఈ తీర్మానం 217 నుంచి 208 ఓట్ల తేడాతో నెగ్గింది. అమెరికా ప్రజల తరపున డొనాల్డ్ ట్రంప్ నకు ఇది ఒక స్పష్టమైన బలమైన సందేశమని, ప్రజాదరణ లేని చట్టబద్ధమైన ఈ ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ డెమోక్రాట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే చిన్న పోస్టుల్లో ఉన్నత విద్యావంతులకు అవకాశం ఇవ్వొద్దు అంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చినట్టు తెలుస్తుంది. సో గరిష్ట పరిమితులను పాటించకుంటే తక్కువ చదువుకున్న వారికి అన్యాయం జరుగుతుంది అంటూ పేద వెనుకబడిన అభ్యర్థుల అవకాశాలను హరించవద్దని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడ చూసుకుంటే కేరళంను తాకిన నైరుతి రుతుపవనాలు. సో ప్రకటించిన భారత వాతావరణ శాఖ మరో 2 నుంచి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి కూడా ఈ నైరుతి రుతుపవనాలు రానున్నాయి. సో ఈ ఏడాది వర్షపాతంలో 90% కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే రన్నింగ్ కామెంటరీ, మమతా బెనర్జీకి మరో ఘోర అవమానం, సొంత పార్టీలోనే తిరుగుబాటు బాణం, ప్రతిపక్ష నేతగా బహిష్కృత నేత ఎన్నిక,
ఇంతకంటే ఏం కావాలి, తిట్టపోరా తీరు ఇక. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.